హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశిలో జన్మించిన వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. ఇతరుల కష్టాన్ని చూసి ఇట్టే కరిగిపోయే జాలి గుండె మీది. మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కష్టనష్టాలు చూసి ఉంటారు. ఎవరికో ఏదో మేలు చేద్దామని వెళ్ళి చివరకు మీరే నిందలు మూసిన సందర్భాలు మీ జీవితంలో కోకొలలు. మీరు ఎదుటివారికి ఒక 100 రూపాయలు సహాయం చేస్తే తిరిగి వారి నుంచి 10 రూపాయల సహాయం కూడా ఆశించని నిస్వార్థపరులు. కానీ జూలై 24 మరియు 25 తేదీలు మాత్రం మీ జీవితంలో ఒక ఊహించని మలుపును, ఒక బలమైన సత్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాయి. ఈ 2 రోజులు మీనరాశి జాతకులకు అత్యంత సున్నితమైనవి మరియు కీలకమైనవి. ఎక్కడో తెలియని భయం, ఒక రకమైన ఆందోళన రేకెత్తించే సంఘటనలు ఎదురయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, మీరెవరికోసమైతే మీ సమయాన్ని, మీ సంతోషాన్ని, మీ డబ్బును త్యాగం చేశారో వాళ్ల ద్వారానే మీ విశ్వాసానికి పరీక్ష ఎదురయ్యే సమయం ఆసన్నమైంది. గ్రహాల అనుకూలత దాదాపు శూన్యంగా ఉన్న ఈ విపత్కర సమయంలో నేను ఎలాంటి మొహమాటలు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను. ఈ సమయంలో మీ చుట్టూ అనుకోని పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఎంత మంచి చేసినా అపార్థాలు చేసుకునేవారు పెరుగుతారు. ఇన్నాళ్లుగా మీ చుట్టూ ఉన్న మనుషుల ముసుగులు తొలగిపోయి వారి నిజమైన ఆలోచనలు బట్టబయలయ్యే సమయం ఇది. లోపలొకటి పెట్టుకుని బయట మీతో తీయగా మాట్లాడే వారి నిజస్వరూపాలు బయటపడతాయి. కాబట్టి మీ ప్రతి అడుగులోనూ జాగ్రత్త అవసరం. ఈ గండం నుంచి ఎలా బయటపడాలి? అసలు ఈ 2 రోజుల్లో జరగబోయే ఆ చేదు నిజాలు ఏమిటి? వాటిని ఎదుర్కొనే గుండెనిబ్బరాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది మనం ఇప్పుడు ఎంతో వివరంగా ప్రతి ఒక్క పాయింట్ని అత్యంత లోతుగా విశ్లేషించుకుంటూ తెలుసుకుందాం. మీ జీవితాన్ని సమూలంగా మార్చే ఈ విషయాలను ఎక్కడా వదిలిపెట్టకుండా పూర్తిగా ఎంతో శ్రద్ధగా వినండి. ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే ఒక మామూలు వీడియో కాదు, మీ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శి లాంటిది. ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ, నన్ను నమ్మి నా మాటలు ప్రతిరోజు వింటున్న నా ఆధ్యాత్మిక బంధువులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మీ అందరిపై ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఎంతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఈ వీడియోని మరింత మంది కష్టాల్లో ఉన్నవారికి చేరేలా చేస్తుంది, వారికి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా నేను చెప్పే ప్రతి ముఖ్యమైన విషయం, ప్రతి చిన్న హెచ్చరిక, ప్రతి పరిహారం మీ వరకు వెంటనే చేరుతుంది. మీ మనసులో ఉన్న భారాన్ని, మీ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను ఆ దేవుని మీద వేస్తూ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని అత్యంత భక్తి శ్రద్ధలతో రాయండి. దానితో పాటు మీ జన్మ నక్షత్రం ఏమిటో, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటో కూడా కామెంట్స్లో పంచుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, అలా కామెంట్స్లో పంచుకోవడం వల్ల మనమంతా ఒక ఆధ్యాత్మిక కుటుంబంలాగా ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవచ్చు. అందరి సామూహిక ప్రార్థనల వల్ల జనించే ఆ అపారమైన సానుకూల శక్తి, ఆ దైవబలం మిమ్మల్ని మీ మానసిక ఒత్తిడి నుంచి ఖచ్చితంగా గట్టెక్కిస్తాయి. భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకున్న వారిని ఏ గ్రహము ఏమీ చేయలేదు అన్న బలమైన నమ్మకంతో మనం ఈ జ్యోతిష్య విశ్లేషణలోకి అడుగుపెడదాం. దైవం మానుష రూపేణ అంటారు. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆ సహాయం తీసుకునే అర్హత, ఆ ఓపిక మనం సంపాదించుకోవాలి. జూలై 24 మరియు 25 తేదీల్లో మీనరాశి వారి గోచారాన్ని ఒకసారి జాగ్రత్తగా, అత్యంత లోతుగా పరిశీలిస్తే గ్రహస్థితులు చాలా సంక్లిష్టంగా, కొంత ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పక తప్పదు. మీ రాశికి ద్వాదశ స్థానంలో, అంటే వ్యయస్థానంలో ఉన్న శని భగవానుడి సంచారం అనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. శని భగవానుడు ఎవరికీ అన్యాయం చేయడు, కానీ మన చుట్టూ ఉన్న సంబంధాలలో పరీక్ష పెట్టి నిజాలను మన కళ్ల ముందు నిలబెడతాడు. దానికి తోడు మీ రాశిలోనే సంచరిస్తున్న రాహుడు మీ ఆలోచనలను పూర్తిగా గందరగోళానికి గురిచేస్తాడు. మంచేది చెడేది అని తెలుసుకోలేనంతగా ఒక పెద్ద మాయతెర కమ్ముకుంటుంది. సప్తమ స్థానంలో ఉన్న కేతువు మీ భాగస్వాములతో, మీ వ్యాపారస్తులతో, మీ జీవిత భాగస్వామితో ఊహించని అపార్థాలను తీసుకువచ్చే అవకాశం ఉంది.
దీనికి తోడు తృతీయంలో ఉన్న గురుగ్రహం, ఆయా రోజుల్లో సంచరించే చంద్రుడు, బుధుడు అన్నీ కలిసి ఒక విచిత్రమైన, ఎటూ తేల్చుకోలేని, ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణాన్ని మీ జీవితంలో సృష్టిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రపరంగా విశ్లేషించి చూస్తే ఈ గ్రహకూటమి వల్ల మీ మనసులో విపరీతమైన మానసిక ఒత్తిడి పరిగి ఏ పని మొదలుపెట్టినా అందులో ఊహించని జాప్యం జరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళలోని, మనతోనే కలిసి నిత్యం తిరుగుతున్న వాళ్ళలో దాగి ఉన్న అసూయ అకస్మాత్తుగా బయటపడటం జరుగుతాయి. నేను పదే పదే హెచ్చరిస్తున్నట్లు, మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు, మీ శ్రేయోభిలాషులు అనుకున్న వారి వల్లని అనుకోని పరిస్థితులు ఎదురయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అనవసరమైన వాదనలు, మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలు కూడా మీ మెడకు ఉచ్చులా చుట్టుకునే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యాంశాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తున్న ఈ ఫలితాలన్నీ సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకాన్ని బట్టి, వారి వారి దశాభుక్తులను బట్టి ఈ అనుభవాల్లో కొద్దిపాటి మార్పులు ఉండొచ్చు. కొందరికి తీవ్రత ఎక్కువగా ఉంటే, కొందరికి తక్కువగా ఉండొచ్చు. కానీ గోచార ప్రభావం అనేది ఆకాశంలో మేఘం పట్టినప్పుడు వాతావరణం అందరికీ చల్లబడినట్లుగా ఖచ్చితంగా అందరి మీద ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. మీరు మీ జీవితంలో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసి ఉంటారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా సరే, మీరు ఇబ్బందుల్లో ఉన్నా సరే, పక్కవాడు కష్టాల్లో ఉన్నాడు అని తెలియగానే మీ అవసరాలు పక్కన పెట్టి అప్పు చేసైనా సరే ఇతరుల కన్నీళ్లు తుడిచిన సందర్భాలు మీనరాశి వారికి కోకొల్లలు. కానీ ఆ సహాయం పొందిన వారు ఈ రోజున మిమ్మల్ని కనీసం మనిషిగా కూడా గుర్తించని పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీ వెనుక మీ గురించే అత్యంత తప్పుగా, చులకనగా మాట్లాడే మనుషులు మీ చుట్టూనే ఉంటారు. ఈ జూలై 24, 25 తేదీల్లో అలాంటి ఒక హృదయ విదారకమైన సంఘటన మీ దృష్టికి వస్తుంది. మీరు ఎవరినైతే మీ ప్రాణ స్నేహితుడిగా, మీ ఆప్త బంధువుగా, మీ శ్రేయోభిలాషిగా భావించారో వారే మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని తెలిసినప్పుడు మీ గుండె పగిలినంత పనవుతుంది. ఒక ఆత్మీయ మిత్రుడు మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరుస్తాడు. మీరు వారికి చేసిన సహాయాన్ని, పగలు రాత్రి అనకుండా మీరు వారి కోసం పడిన శ్రమను పూర్తిగా మరచిపోయి మీరు వాళ్ళకేదో అన్యాయం చేసినట్లుగా నలుగురిలో ప్రచారం చేస్తారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు మనుషుల మీద, నమ్మకాల మీద తీవ్రమైన అసహ్యం పడుతుంది. నేనింత సాయం చేసినా వీళ్ళిలా ఎందుకు తయారయ్యారు అని మీరు రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చునే పరిస్థితి రావచ్చు. కానీ దయచేసి ఆవేశపడకండి. వాళ్లతో గొడవకు దిగకండి. కాలం మీకు నిజాలను చూపిస్తోంది. ఇది కేవలం మీ విశ్వాసానికి పరీక్ష మాత్రమే అని గ్రహించి స్వీకరించండి. వాళ్లను మీ జీవితం నుంచి మెల్లగా సద్దు చేయకుండా దూరం పెట్టండి. గొడవలు పడి మీ శక్తిని, మీ అద్భుతమైన మనశ్శాంతిని నాశనం చేసుకోవద్దు. ఈ రోజుల్లో మౌనమే మీకు అతిపెద్ద ఆయుధమని పదే పదే గుర్తుంచుకోండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వారు మీకు వ్యతిరేకంగా వాడుకుని మరిన్ని అపార్థాలు సృష్టించడానికి రాబందుల్లా సిద్ధంగా ఉన్నారు. ఆఫీసులో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ సున్నితంగా, అయోమయంగా మారే అవకాశం ఉంది. మీతో పాటు పక్కనే కూర్చుని, మీతో కలిసి కాఫీలు తాగుతూ, మీతో కబుర్లు చెప్పే మీ సహోద్యోగులే మీ మీద పై అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు నిద్ర మానుకుని మీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా త్యాగం చేసి ఆఫీస్ కోసం చేసిన ప్రాజెక్టులకు, పనులకు వేరే వాళ్ళు చాలా సులభంగా క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. కార్యాలయ రాజకీయాలు, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరిని తొక్కేసి మరొకరు పైకి ఎదగాలి అనుకోవడం ఈ 2 రోజుల్లో తారాస్థాయికి చేరుకుంటాయి. బాస్ దృష్టిలో మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడానికి కొందరు వ్యక్తులు మీ వెనకాలే ఉంటూ అత్యంత చురుకుగా పావులు కదుపుతారు. అలాంటి వారిని మీరు సులభంగా గుర్తించలేరు. ఎందుకంటే వారు మీ ముందు అత్యంత వినయంగా, విధేయంగా, మీ శ్రేయోభిలాషుల్లా నటిస్తారు. మీ పనితీరు గురించి, మీ ప్రవర్తన గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వెంటనే కోపం తెచ్చుకోకుండా అత్యంత ప్రశాంతంగా ఉండండి. మీరు ఆవేశపడితే అదే వారికి కావాల్సింది. కాబట్టి ఆఫీస్లో వేసే ప్రతి అడుగులో జాగ్రత్త అవసరం. మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉండాలి. కానీ పక్కవాడి మాటల వల్ల మీరు కృంగిపోకూడదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాల్లో
తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. రేపు చేతికి వస్తుంది అనుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఏదో చిన్న కారణం వల్ల, ఎవరిదో సిఫార్సు వల్ల మీ చేజారిపోయే ప్రమాదం ఉంది. దానికి సంబంధించి అకారణంగా జాప్యం జరిగే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు తీవ్రంగా మానసికంగా కృంగిపోతారు. ఇంటర్వ్యూలు బాగా చేసినా, అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినా కూడా ఫలితం రాకపోవడం వల్ల మీరు తీవ్ర నిరాశకు గురవుతారు. కానీ ఓపిక పట్టండి, నా మాట నమ్మండి. ఇవన్నీ కేవలం అనుకోని పరిస్థితులు మాత్రమే. ఈ చిన్న సమయం దాటితే మీ కష్టానికి, మీ ప్రతిభకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. దేవుడు మీకు ఇంతకంటే మంచి ఉద్యోగం ఇవ్వడానికే ఈ ఉద్యోగాన్ని ఆపాడు అని మీరు బలంగా నమ్మాలి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈ 2 రోజులు ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే, ఏమాత్రం చిన్న పొరపాటు చేసినా కూడా అది మీ ఆర్థిక మూలాలను సమూలంగా కదిలించేస్తుంది. డబ్బు ఎవరికీ ఊరికే రాదు అంటారు పెద్దలు. అది నిజం. మీరు ఎంతో కష్టపడి మీ రక్తాన్ని చెమటగా వార్చి సంపాదించిన డబ్బును ఎవరి మాటలో నమ్మి గుడ్డిగా స్కీముల్లో, వేరే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకండి. ఈ సమయంలో మీరు ఎవరికైనా జాలిపడి అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం దాదాపు అసాధ్యమని ముందుగానే గ్రహించండి. అప్పు అడిగేటప్పుడు వారు ఎన్నో కష్టాలు చెప్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ తిరిగి ఇచ్చే సమయానికి కనీసం మీ ఫోన్ కూడా ఎత్తరు. వాళ్ళు మీకు ఎంత ఆత్మీయులైనా సరే, ఎంత దగ్గరి బంధువులైనా సరే, డబ్బు విషయంలో మాత్రం మొహమాటానికి పోకండి. నో అని నిర్మొహమాటంగా చెప్పడం నేర్చుకోండి. ఇది మీ సంబంధాల్లో పరీక్ష పెడుతుంది. అలాగే మీకు అత్యవసరమైతే తప్ప మీరు కూడా ఎవరి దగ్గర అప్పు చేయకండి. మీరు చేసిన ఒక చిన్న అప్పు రేపు పొద్దున వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి మీ మెడకు పెద్ద ఉరితాడులా మారే ప్రమాదం ఉంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లు, లోటరీలు, బెట్టింగ్స్ వంటి వాటి జోలికి అసలే వెళ్ళకండి. కొత్త లావాదేవీలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం అస్సలు కాదు. డబ్బు విషయంలో మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం రేపు పొద్దున మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేంత తీవ్రమైన కష్టంలోకి నెట్టేస్తుంది. వ్యాపారస్తులైతే లావాదేవీల విషయంలో, ముఖ్యంగా ఏవైనా కొత్త కాగితాలు, అగ్రిమెంట్లు సైన్ చేసేటప్పుడు పూర్తిగా చదవకుండా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయడం పూర్తిగా మానుకోవాలి. మీ పార్ట్నర్స్ని కూడా పూర్తిగా గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి పత్రం మీద జాగ్రత్త అవసరం. వాళ్ళు ఏదో తేడా చేస్తున్నారని మీకు అనుమానం వస్తే దాన్ని వెంటనే తేల్చుకోండి. కానీ లోపల మదన పడకండి. వ్యాపారంలో లాభాలు తగ్గడం, వస్తువులకు గిరాకీ పడిపోవడం, ఖాతాదారులు విముఖత చూపడం వంటివి మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. రావాల్సిన బాకీలు సమయానికి రాక మీరు పనివాళ్లకి జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఆర్థిక లావాదేవీలను చాలా పకడ్బందీగా, పారదర్శకంగా, ప్రతి పైసా లెక్కతో ఉంచుకోవడం అత్యంత అవసరం. ఇక కుటుంబ జీవితం మరియు వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే పరిస్థితులు చాలా సున్నితంగా, ఒక అగ్నిపర్వతం బద్దలయ్యే ముందుండే నిశ్శబ్దంలా ఉంటాయి. ఎప్పుడు ఏ చిన్న విషయం మీద ఎవరికి కోపం వస్తుందో, ఇంట్లో వాతావరణం ఎప్పుడు అనూహ్యంగా వేరెక్కుతుందో చెప్పలేము. ఒక దగ్గరి బంధువు మీ మాటలను పూర్తిగా అపార్థం చేసుకుని ఇంట్లో పెద్ద రాద్ధాంతం చేసే అవకాశం మెండుగా ఉంది. మనం వారి మంచి కోసమే ఒక మాట చెప్పినా అవతలి వాళ్లకది వెటకారంగానూ, అవమానంగానూ, తమ మీద పెత్తనం చలాయిస్తున్నట్లుగానూ వినిపిస్తుంది. దాంతో వారు మీ క్యారెక్టర్ని, మీ వ్యక్తిత్వాన్ని తప్పుబడతారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య అనవసరమైన అపార్థాలు తలెత్తవచ్చు. సప్తమ స్థానంలో ఉన్న కేతువు ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఒకరు చెబితే మరొకరు వినకపోవడం జరుగుతుంది. చాలా చిన్న విషయానికే ఈగో సమస్యలు పెరిగిపోయి ఎప్పుడో సంవత్సరాల క్రితం పెళ్లి కొత్తలో జరిగిన పాత విషయాలను కూడా ఇప్పుడు తవ్వుకుని పెద్ద మాటల యుద్ధం జరిగే ప్రమాదం తీవ్రంగా పొంచి ఉంది. ఇక్కడ ఎవరూ తగ్గడానికి ఇష్టపడరు. పంతాలు, పట్టింపులు పెరుగుతాయి. కానీ గుర్తుంచుకోండి, గెలుపు అనేది వాదనల్లో కాదు, ఆ అమూల్యమైన బంధాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు మౌనంగా ఉంటూ సర్దుకుపోవాల్సిన సమయం ఇది. లేదంటే ఈ చిన్న గొడవలు పెద్దవయ్యి పెద్దల దగ్గరికి, చివరికి కోర్టు మెట్లు ఎక్కే ప్రమాదం కూడా ఉంది. ఇది మీ దాంపత్య సంబంధాల్లో పరీక్ష సమయం. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా తమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. మూడవ వ్యక్తి మాటలు విని, మీ స్నేహితులు చెప్పే ఉబుసిపోని మాటలు విని మీ భాగస్వామిని అనుమానించకండి.
మీ మధ్య ఉన్న నమ్మకం ఒక్కసారి బీటలు వారితే మళ్ళీ అతుక్కోవడం కష్టం. ఆ అవకాశం ఉంది కాబట్టి ముఖాముఖి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోండి. విద్యార్థులు, యువత విషయానికి వస్తే ఈ సమయం వారికి ఒక పెద్ద సవాలు లాంటిది. రాహు ప్రభావం వల్ల వారి బుద్ధి ఒకచోట నిలవదు. పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది, లేదా వేరే ఆలోచనలు వస్తాయి. చదువు మీద కంటే ఇతర అనవసర వ్యాపకాల మీద, చెడు స్నేహితుల మీద, ఆకర్షణల మీద, ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఎక్కువ దృష్టి పెడతారు. గంటల తరబడి ఫోన్లలో మునిగిపోయి సమయం వృధా చేస్తారు. దానివల్ల వారి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదముంది. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను చాలా దగ్గరుండి కనిపెట్టుకుని ఉండాలి. వారిని కొట్టడం, తిట్టడం, అందరి ముందు అవమానించడం లాంటివి చెయ్యకుండా ప్రేమతో పక్కన కూర్చోబెట్టి వాస్తవాలు వివరించాలి. విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవడానికి ఉదయం పూటి ధ్యానం చేయడం చాలా అవసరం. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు లేదా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు వీసా ప్రాసెసింగ్లో ఆశించని అవాంతరాలు ఎదుర్కొంటారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకునే సమయానికి ఫైల్ రిజెక్ట్ అవ్వడం లేదా ఏదో ఒక పత్రం సరిపోకపోవడం వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి చెందుతారు. పక్క వాళ్ళందరికీ వీసాలు వస్తుంటే మీకు రాకపోయేసరికి కుంగిపోతారు. కానీ నిరాశపడకుండా మళ్ళీ ప్రయత్నించండి. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే విజయం మీదే. కోర్టు కేసుల్లో ఉన్నవారు, న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవారు ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు అనుకూలంగా వస్తుందనుకున్న తీర్పు వాయిదా పడటం వల్ల మీరు తీవ్రంగా విసుగు చెందుతారు. ప్రతివాదులు మీ మీద అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి అనుకోని పరిస్థితులు తీసుకువచ్చే అవకాశముంది. కోర్టు ఆవరణల్లో ఉన్నప్పుడు లాయర్లతో మాట్లాడేటప్పుడు సహనం కోల్పోకండి. ఆస్తుల వ్యవహారాల్లో, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో పత్రాలు సరిగ్గా సరిచూసుకోకపోతే మీకు రావాల్సిన చట్టబద్ధమైన వాటా రాకపోగా ఇతరుల చేతిలో ఘోరంగా మోసపోయే ప్రమాదముంది. నమ్మకమే కదా, మా సొంత వాళ్లే కదా అని కళ్ళు మూసుకుని ఎవరినీ నమ్మకండి. ఆస్తి విషయాల్లో ప్రతి చిన్న ఆధారాన్ని లిఖితపూర్వకంగా తీసుకోండి. ఇక్కడే మీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే సూత్రం పనిచేస్తుంది. నోటి మాటలకు కాలం చెల్లింది. కాగితం మీద ఉంటేనే నమ్మండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజుల్లో ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. మనసు బాగోకపోతే దాని ప్రభావం శరీరం మీద ఖచ్చితంగా పడుతుంది అంటారు కదా. మీ విషయంలో అది 100కి 100 పాళ్ళు నిజం కాబోతోంది. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం వల్ల నిద్రలేమి సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. రాత్రంతా ఆలోచనలు రావడం, భవిష్యత్తు గురించి భయాలు, పగలు జరిగిన గొడవల గురించి పదే పదే గుర్తు చేసుకోవడం మిమ్మల్ని నిద్రపోనివ్వవు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్, భరించలేని తలనొప్పి, కంటిచూపు మందగించడం, నరాల బలహీనత, కాళ్ల నొప్పులు వంటివి వస్తాయి. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవాళ్లు తమ మందులను సమయానికి వేసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కానీ మీకై మీరు సొంత వైద్యాలు, ఇంటర్నెట్లో చూసి చేసుకునే చిట్కాలు పాటించకండి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే చెప్పలేదు. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా నిలబడి ఎదుర్కోగలరు. ఆరోగ్యం క్షీణిస్తే మీ శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ విన్నాక మీ మనసులో ఎంతో ఆందోళన, ఒక రకమైన భయం, దిగులు మొదలై ఉంటుంది. అరే, నాకీ ఎందుకు ఇదంతా జరుగుతోంది, నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను అని మీరు కుమిలిపోతూ ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక దృష్టితో, చాలా ఉన్నతమైన ఆలోచనతో చూస్తే ప్రకృతి ఎప్పుడూ మనకు అద్భుతమైన పాఠాలు నేర్పుతుంది. దేవుడు మీకు ఈ కష్టాల ద్వారా ఒక గొప్ప సందేశాన్నిస్తున్నాడు. మీరు మనుషులను గుడ్డిగా నమ్ముతున్నారు. ఎదుటివారి అవసరాల కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు అని ఆ భగవంతుడు మీకు అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నాడు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ ముందు మంచిగా ఉంటూనే అపార్థాలు సృష్టించేవాళ్ళు, ఎవరు మీ కష్టంలో తోడుంటారు, ఎవరు మిమ్మల్ని వదిలేస్తారు అనేది మీకు కళ్లకు కట్టినట్టు చూపించడానికే ఈ గ్రహస్థితులు ఇలా అమరాయి. ఇది మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా, మానసికంగా మరింత దృఢంగా మార్చడానికి, మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తీర్చిదిద్దడానికి దైవం చేస్తున్న ఒక అద్భుతమైన ప్రయత్నమని మీరు బలంగా నమ్మాలి. ఒక యోధుడిలా మిమ్మల్ని సిద్ధం చేయడానికి ప్రకృతి పెడుతున్న పరీక్ష ఇది.
విశ్వాసానికి పరీక్ష జరిగినప్పుడే కదా నిజమైన వ్యక్తులెవరో నకిలీ వ్యక్తులెవరో మీకు స్పష్టంగా తెలిసేది. ఒకసారి నిజాలు తెలిసాక మీ జీవితం మరింత స్పష్టంగా సురక్షితంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న చెత్త అంతా పక్కకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ ప్రయాణం పూలపాన్పులా ఎంతో హాయిగా సాగుతుంది. కాబట్టి ఈ తాత్కాలిక కష్టాలను చూసి మీరు ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. కష్టాలు మనుషులకే వస్తాయి. వాటిని దాటుకుని నిలబడిన వాడే నిజమైన విజేతగా చరిత్రలో నిలిచిపోతాడు. ఈ విపత్కర గ్రహాల ప్రతికూల ప్రభావం నుంచి, ఈ గండం నుంచి మీరు సురక్షితంగా ఎలాంటి నష్టం లేకుండా బయటపడాలంటే ఆధ్యాత్మిక చింతన, దైవ ప్రార్థన ఒక్కటే మీకు ఉన్న ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన మార్గం. కష్టకాలంలో దేవుడే మనకు శ్రీరామరక్ష. ఆయనే మనల్ని చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఈ 2 రోజులు మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఇంటి పూజా మందిరాన్ని ఎంతో అందంగా శుభ్రం చేసుకుని ఆ శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ఆపద ముక్కులవాడు, ఆర్తత్రాణపరాయణుడు ఆ శ్రీమన్నారాయణుడే కదా. ఎవరికైతే అవకాశం ఉంటుందో వారు పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని మనసులోని ఇతర ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన మనస్సుతో ఓం నమో నారాయణాయ అనే ఈ మహా అష్టాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు ఏకాగ్రతతో జపించండి. ఈ మంత్రజపం మీ మనస్సులో ఉన్న నెగటివ్ ఎనర్జీని, మానసిక ఒత్తిడిని, మీలో ఉన్న అనవసరమైన భయాన్ని పారద్రోలి ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీని, సానుకూల దృక్పథాన్ని, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పూజా మందిరంలో నువ్వుల నూనెతో తప్పకుండా దీపారాజన చేయండి. ఆ దీపపు కాంతి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, చీకటిని, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలను శాశ్వతంగా తరిమికొడుతుంది. దీపం వెలుగు చూస్తుంటే మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అలాగే స్వామివారికి తులసి దళాలతో పూజ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మరిచిపోకండి. విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టం. కాబట్టి తులసి మాలను స్వామికి సమర్పించడం వల్ల గ్రహదోషాలు, ఇరుగు పొరుగు వారి నరదృష్టి, మీ మీద ఉన్న చెడు ప్రభావాలు త్వరగా తొలగిపోతాయి. కేవలం పూజలు, జపాలు మాత్రమే కాదు, దానధర్మాలు కూడా ఈ సమయంలో చాలా అవసరం. భగవంతులు మనకిచ్చిన దాంట్లో కనీసం ఒక చిన్న వంతు అయినా ఇతరుల కోసం ఖర్చు చేయాలి. అలా చేసినప్పుడే ఆ సంపదకు సార్థకత. మీ స్తోమత కొలది అప్పు చేయకుండా మీకు ఉన్న దాంట్లోనే ఇంటికి వచ్చిన వారికి లేదా గుడి దగ్గర ఉన్న వారికి లేదనకుండా అన్నదానం చేయండి. మూగజీవాలైన ఆవులకు, పక్షులకు లేదా ఆకలితో ఉన్న పేదవారికి కొంతైనా ఆహారం లేదా మీ దగ్గర ఉన్న పాత బట్టలు దాననివ్వండి. పక్షులకు ధాన్యం గింజలు, గుప్పిడు నీళ్లు పెట్టండి. కుక్కలకు బిస్కెట్లు వేయండి. చీమలకు కాస్త చక్కెర వేయండి. ఇలా ఏ రూపంలో ఉన్న ప్రాణికి ఆహారం పెట్టినా అది భగవంతుడికే చేరుతుంది. ఇలా చేయడం వల్ల మీ పుణ్యఫలం విశేషంగా పెరుగుతుంది. మీ జీవితంలోకి వచ్చే అనుకోని పరిస్థితులు సులభంగా తొలగిపోతాయి. ఇవన్నీ మన పూర్వీకులు, ఎంతోమంది గొప్ప భక్తులు ఆచరించి సత్ఫలితాలు పొందిన అత్యంత ప్రాచీనమైన, శక్తివంతమైన సాంప్రదాయక భక్తి మార్గాలు. ఇవి కేవలం నమ్మకం కోసం మాత్రమే కాదు, మీ మనస్సుకు ఒక అద్భుతమైన ధైర్యాన్ని ఇవ్వడానికి కూడా. ఇవి పాటిస్తే ఎటువంటి కష్టాన్నైనా ఇట్టే ఎదుర్కోగలిగే గుండె ధైర్యం మీకు వస్తుంది. కోపాన్ని వీలైనంత వరకు అదుపులో పెట్టుకోండి. ఎవరితోనూ నోరు జారకండి. అనవసరమైన వాదనలకు అస్సలు దిగకండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా చిరునవ్వుతో ఊరుకోండి. ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. ఓర్పు, సహనం ఈ 2 రోజులు మీకు అభేద్యమైన కవచంలా పనిచేస్తాయి. మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుంచి రక్షిస్తాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదండి. చిమ్మ చీకటి తర్వాత ఎంతో అందమైన వెచ్చని సూర్యోదయం వచ్చినట్లు ఈ కష్టాలన్నీ తాత్కాలికమే. ఈ 2 రోజులు గడిచిపోతే మళ్ళీ మీ జీవితంలో ఖచ్చితంగా వసంతం వస్తుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. సంబంధాల్లో పరీక్ష ఎప్పుడూ శాశ్వతం కాదు. వాటిని ఎదుర్కొని నిలబడే మీ గుండె ధైర్యం, మీ సహనం మాత్రమే శాశ్వతం. కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భయపడకుండా నిబ్బరంగా ఉంటూ ఆ దైవం మీద భారం వేసి అత్యంత ధైర్యంగా ముందుకు సాగండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు ఎవరి కోసమూ కోల్పోకండి. మీరు మీకోసం జీవించడం నేర్చుకోండి. మీరు ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు పాటిస్తూ ప్రతి క్షణం భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ వెళితే ఈ మీనరాశి వారు ఎలాంటి సమస్యనైనా ఎంతుటి విపత్తునైనా చాలా సులభంగా జయించగలరు. మీకు ఎదురయ్యే అవమానాలను, కష్టాలను మీకు ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడే మెట్లుగా మలచుకుని పైకెదరండి. మిమ్మల్ని ఏకిపారేసిన వాళ్ళు, మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీ ఎదురుగా నిలబడి మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలా మీ భవిష్యత్తును మీరే స్వయంగా తీర్చిదిద్దుకోండి. దేవుని ఆశీస్సులు, ఆ శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని, మీరు పట్టిందల్లా బంగారం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పైన చెప్పిన పరిహారాలన్నీ ఎంతో శ్రద్ధగా పాటించండి. ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. మీరు జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. మీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడతారు. మీ మంచి మనసుకు దేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. చివరిగా మరోసారి నా ప్రియమైన ప్రేక్షకులకు, నా ఆత్మీయులకు గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే, నా మాటలు మీకు కొండంత ధైర్యాన్నిచ్చాయని మీరు భావిస్తే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి ఈ సమయంలో ఈ మాటలు ధైర్యాన్ని ఇవ్వవచ్చు. వారిని ఒక తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఆధ్యాత్మిక వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే చేరుతుంది. కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని ఎంతో భక్తిగా రాసి మీ జన్మ నక్షత్రం, మీరు పడుతున్న బాధను లేదా మీ ప్రస్తుత సమస్యను మాతో పంచుకోండి. మనందరం కలిసి ఏకగ్రీవంగా ప్రార్థిద్దాం. సామూహిక ప్రార్థనకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఆ దేవుడి దయ వల్ల మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ ఎల్లప్పుడూ మంచి జరగాలి. ఏ ఒక్కరూ కన్నీళ్లతో బాధపడకూడదు. సెలవు.